Hi guys, welcome back to our channel Kishore VS. Today's topic is non-primitive data types. ప్రీవియస్ వీడియోస్లో మీరు ప్రిమిటివ్ డేటా టైప్స్ వాటి యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇవన్నీ చూశారు కదా. అలాగే ఈ వీడియోలో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. ఆ ప్రీవియస్ వీడియోస్ కనుక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి ఫాస్ట్గా. ఫస్ట్ నుంచి మీరు త్వరగా కోర్సు నేర్చుకోండి, ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉన్నా, అసలు తెలియకపోయినా ఎవరన్నా ఉంటే సజెస్ట్ చేయండి, బాగుంటుంది, నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as రెఫరెన్స్ డేటా టైప్స్. అలాగే వీటిని యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ప్రోగ్రామర్ ద్వారా క్రియేట్ చేయబడతాయి అన్నమాట. దీస్ ఆర్ క్రియేటెడ్ బై ద ప్రోగ్రామర్. ప్రోగ్రామర్ అంటే ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తారో, సపోజ్ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాస్తున్నా, నేను అంటే కోడింగ్ ఎవరైతే రాస్తారో వాళ్ళని ప్రోగ్రామర్ అంటారు. ఓకేనా. అలాగే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ, యూజ్డ్ టు స్టోర్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ రాదర్ దెన్ సింపుల్ వాల్యూస్. సింపుల్ వాల్యూస్ కన్నా కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి. ఓకేనా. అందులో మెయిన్లీ 5 టైప్స్ ఉంటాయి. ఆ 5 టైప్స్ ఏమేంటంటే క్లాస్, ఆబ్జెక్ట్, స్ట్రింగ్స్, ఇంటర్ఫేసెస్, ఎరేస్. ఓకేనా. ఏమేంటి అవి? క్లాస్, ఆబ్జెక్ట్, స్ట్రింగ్, ఎరేస్, ఇంటర్ఫేసెస్. దీస్ 5 టైప్స్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇందులో మనం మెయిన్లీ క్లాస్, స్ట్రింగ్స్, ఎరేస్ గురించి చెప్పుకుందాం. ఆబ్జెక్ట్స్, ఇంటర్ఫేస్ అని ఫర్దర్ వీడియోస్లో వస్తాయి, అప్పుడు చూద్దాం, వాటి గురించి అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి క్లాస్ అంటే ఏంటి, దాని గురించి ఇప్పుడు చూద్దాం. క్లాస్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. ఓకేనా. క్లాసెస్ అనేవి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. అలాగే క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ అన్నమాట. ఇది ఆబ్జెక్ట్ అనేది ఆ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ అనమాట. క్లాస్ డిఫైన్స్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ ఫీల్డ్స్ అండ్ మెథడ్స్. ఓకేనా. క్లాస్ అనేది మనకేం డిఫైన్ చేస్తుందంటే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్, అలాగే ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా. ఇది క్లాస్ గురించి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలా చెప్పాలో చూద్దాం. గైస్ చూడండి, యూ మైట్ క్రియేట్ ఏ మ్యాన్ క్లాస్ టు రిప్రజెంట్ ఏ పర్సన్ with variables for the person's name, age, address and methods to set and get these values. ఓకేనా. అంటే మనం ఒక పర్సన్ని రిప్రజెంట్ చేయడానికి మ్యాన్ అనే క్లాస్ యూజ్ చేస్తున్నాం. ఆ క్లాస్లో ఏమేమి ఉంటున్నాయి అంటే వేరియబుల్స్, పర్సన్స్ యొక్క నేమ్, ఏజ్, అడ్రస్ అనేవి వేరియబుల్స్. మెథడ్స్ ఏమేమి ఉంటున్నాయి, మెథడ్స్ని సెట్ అండ్ గెట్ వాల్యూస్. ఆ వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి సెట్ అండ్ గెట్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం ఇక్కడ. ఇది క్లాస్ గురించి. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సింటాక్స్ వచ్చేసి ఎలా ఉంటుంది, క్లాస్ అనే కీవర్డ్తో క్లాస్ నేమ్ ఇది, ఓపెన్ బ్రేసెస్లో ఇక్కడ మధ్యలో కోడ్ అనేది ఉంటుంది, స్టేట్మెంట్స్. ఇందులో వేరియబుల్స్, అలాగే ఇవన్నీ ఫీల్డ్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది ఎండింగ్ బ్రేసెస్. ఇలా ఉంటుంది సింటాక్స్ అనేది, క్లాస్ యొక్క సింటాక్స్. దీని యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్లో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎరేస్. ఎరేస్ని ఫండమెంటల్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని కూడా అంటాం. అంటే ఈ బేసిక్ ఫండమెంటల్ ఎరేస్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో. ఇది ఈ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎరేస్ వచ్చేసి మనకి allows you store multiple values of same data type in a single variable. అంటే ఒక సింగిల్ వేరియబుల్లో
మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఈ అరేస్ అనేది యూజ్ అవుతుంది. అది కూడా సేమ్ డేటా టైప్. అంటే సపోజ్ ఇంట్ డేటా టైప్ ఒక 4-5 వాల్యూస్ ఉన్నాయనుకోండి, సేమ్ టైప్ అవి, వాటిని స్టోర్ చేయడానికి ఒక అరే నేమ్తో స్టోర్ చేయొచ్చు. అది ఇక్కడ మెయిన్. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చూద్దాం. అరేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. ఓకేనా, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ డజంట్ చేంజ్, దే ఆర్ ఫిక్స్డ్ ఓన్లీ. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంట్, ఇది ఎరే యొక్క డైమెన్షన్స్, ఇవి ఇలా రిప్రజెంట్ చేస్తాం ఎరేని. ఈ ఎరే నేమ్ అనమాట, ఏఆర్ఆర్ అనేది. ఇక్కడ మన ఇష్టం వచ్చిన నేమ్ తీసుకోవచ్చు. ఓకేనా, బ్రేసెస్లో సేమ్ డేటా టైప్, ఇంట్ డేటా టైప్, మల్టిపుల్ వాల్యూస్, ఇది ఫిక్స్డ్ ఇన్ సైజ్ అనమాట. ఓకేనా, ఇలా ఉంటుంది. దీని యొక్క ఎగ్జాంపుల్ అనేది ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో చూద్దాం. ఇది స్ట్రింగ్ అరేస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మనకి మెయిన్ స్ట్రింగ్ ఈజ్ రిప్రజెంట్ యాజ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మల్టిపుల్ క్యారెక్టర్స్ని, అంటే ఒక వర్డ్ని స్ట్రింగ్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. స్ట్రింగ్ అనేది మనకి డబుల్ కోట్స్లో ఉంటుంది అనమాట. దీని యొక్క సింటాక్స్ వచ్చేసి ఎలా ఉంటుందో చూద్దాం. వితౌట్ న్యూ ఆపరేటర్ యూజ్ చేయకుండా ఎలా ఉంటుందో సింటాక్స్ అనేది చూద్దాం. స్ట్రింగ్ అనేది, స్ట్రింగ్లో ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి ఫస్ట్, అది గుర్తుంచుకోండి, స్మాల్ కాదు. సపోజ్ యూట్యూబ్ అని ఇస్తున్నాను. ఎండింగ్లో సెమీకోలన్ తప్పకుండా ఇవ్వాలి. స్ట్రింగ్ అనే కీవర్డ్తో ఇది స్ట్రింగ్ నేమ్ ఎస్టిఆర్ అని తీసుకున్నాము. ఇక్కడ డబుల్ కోట్స్లో యూట్యూబ్ అనే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక వర్డ్ ఇచ్చాను. ఇది ఒక టైపు. ఇంకో టైప్ వచ్చేసి విత్ న్యూ ఆపరేటర్. స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ న్యూ ఆపరేటర్ యూజ్ చేస్తే ఇలా వస్తుంది. స్ట్రింగ్ నేమ్ అనేది స్ట్రింగ్ నేమ్, న్యూ కీవర్డ్ ఇది. ఇక్కడ స్ట్రింగ్ ఇండియా, ఇన్పుట్ అనేది ఇండియా అని ఇచ్చాం. ఇలా రాసుకోవచ్చు స్ట్రింగ్ అనేది. సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. స్ట్రింగ్లో నోట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే, హోల్డ్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. లైక్ అరేస్లో సేమ్ డేటా టైప్ వాల్యూస్ సింగిల్ వేరియబుల్లో ఎలా అయితే స్టోర్ చేస్తామో, ఇక్కడ కూడా సింగిల్ వేరియబుల్లో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం అనమాట. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్ఫేసెస్ గురించి ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఎవరైనా ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి టాపిక్స్ కావాలో చెప్పండి, తప్పకుండా వీడియోస్ నేను చేస్తాను. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.